ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మండలంలో మాజీ మంత్రి బొత్స మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. బడ్జెట్లో వ్యవసాయానికి ఎలాంటి కేటాయింపులు కూడా లేవన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. రైతులను నిలువునా ముంచేసి జగన్ సర్కార్ అని ఆరోపించారు. ఇవాళ రైతులు సంఖ్యలు వేసినట్లు రైతు భరోసా కేంద్రాలకు మా సభ్యుడు చెప్పినట్లు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి మీరు తాళాలు వేసి అందులో పెట్టాం అధ్యక్ష, అందులో టెస్టింగ్ సెంటర్లు పెట్టాం, కిరాస్కి పెట్టాము, రైతు భరోసా దాంట్లో ఆన్లైన్లో వచ్చి ప్రతిదీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకోమని చెప్పాము. అన్ని ఎవ్రీథింగ్ అందులో పెట్టి చేసి రైతు చేస్తాము. మీరు ఏది ఆయన యాంత్రీకరణకి ఇవ్వలేదంటారు. ఆయనే మంత్రి గారు కదా, ఆయన అధికారులతో మీరు సమీక్ష చేసుకోండి. ఇంకా 10 రోజులు సభ ఉంది కదా. ఇదిగో గత సంవత్సరంలో 0 ఇచ్చారు, ఇదిగో మా అధికారులు ఇచ్చిన కాదు, మాకు కూడా పంపండి, మేము చూస్తాం. ఇచ్చేమో లేదా అధికారులు చెప్తారు. అధికారులు కంటిన్యూ ప్రాసెస్ కదా అధ్యక్ష. అది గత 5 సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వలేదు అని చెప్పండి అధ్యక్ష. మేము చూసి నిజమే కదా అని అనుకుంటాం. ఆయన రివ్యూ పెట్టమని అధ్యక్ష, రివ్యూ పెట్టుకొని ఆయన తెలుసుకుని చెప్పండి. అదే ఒక్క నిమిషం అధ్యక్ష, దయచేసి. అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము, దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కంపేర్ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరించుకుని ఇవ్వండి. మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారో మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా 2019 నుంచి 24 వరకు 1 సెంటు భూమైనా మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష. లేదు మేము చేశామంటే అది కూడా ఆన్సర్ లేదు. మెకనైజేషన్ కింద ఎక్కడైనా కొడవల పిడైనా కొన్నారంటే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. అతి ప్రాధాన్యత కలిగింది డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కింద మీరు ఎక్కడైనా ఒక రైతుకు మేలు చేశారంటే అది లేదు అధ్యక్ష. మీరు వచ్చేసరికి 1600 కోట్లు రైతులకు బకాయిలు పెడితే మా సోదరులు మనోహర్ గారు ఒక సంతకంతో బకాయిలు తీర్చి ఈ సంవత్సరం ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లో రైతుకి డబ్బులేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని చెప్తే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష, మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్తే ఊరు ముందు దిష్టి బొమ్మలా కట్టారు అధ్యక్ష. అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే దిష్టి బొమ్మల పేరుకి రైతు భరోసా కేంద్రం. అసలు రైతు భరోసా కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగని చెప్పి ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు వాళ్ళు పెట్టారు కాబట్టి మేము వచ్చి తీసేస్తామని, అటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. దానికి కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారంటే చాలా అవివేకం. నేను మొట్టమొదటిసారి చెప్పాను, 14,000 మేము ఇస్తున్నాం, 6,000 కేంద్రం కలిపి 20,000 ఇస్తాం. వెబ్లాండ్లో 43 లక్షల మందికి ఉంది, మన దగ్గర 8 నుంచి 9 లక్షల మంది డేటా ఉంది. ఇంకా ఎవరైనా మిగిలిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేపు మే మాసంలో ఇస్తామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. తెలిసి మాట్లాడుతున్నారు, ఎవరు నవ్వుతారని కూడా ఆలోచన లేకుండా 2 విడతలు రైతు ఒకేసారి 50,000 రూపాయలు ఎవరైతే రుణం మాఫీ బాకీ ఉన్నాడో ఒకేసారి 50,000 తీర్చాం అధ్యక్ష. రెండోసారి కూడా వేసాం అధ్యక్ష. మూడోసారి కూడా ఆ ఉన్నటువంటి బకాయిలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రేసి వాళ్ళకి ఒక బాండ్ కూడా ఇచ్చాం అధ్యక్ష.